హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజైతే మన బడా గణేష్ దగ్గర అయితే మీకైతే ఒక అప్డేట్ అయితే చెప్పడం జరుగుతుంది. మన బడా గణేష్ దగ్గర అయితే మన బడా గణేష్ యొక్క వర్క్ దాదాపు ఐరన్ వర్క్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగిందండి. అంతేకాకుండా బడా గణేష్ యొక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా అయితే మన విగ్రహాలు అయితే రెడీ అయితే అవ్వడం కోసం అయితే బేస్ వర్క్తో పాటు చుట్టూ వాల్ కూడా అయితే మనకైతే ఐరన్ తోటి అయితే మన గోడలు అయితే కట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నది అయితే మన జ్యోతిలింగానికి సంబంధించిన వినాయకునికి రైట్ సైడ్లో ఉన్న విగ్రహానికి సంబంధించిన స్టేజ్ అండి. చుట్టూ అయితే గోడనైతే ఐరన్ తోటే అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా అయితే చేస్తున్నారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అయితే 3 పక్కల అయితే ఐరన్ వాడ్తో అయితే చేసి తర్వాత అయితే మట్టితో అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. స్టేజ్ వర్క్ కూడా దాదాపుగా చిన్న చిన్న ఐరన్ రాడ్స్ తోటి వెల్డింగ్ చేసుకొని అయితే వర్క్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన బడా గణేష్కి పడగలు కూడా నాగపడగలు కూడా అయితే మనకైతే రేపైతే వెల్డింగ్ వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మనకు రైట్ సైడ్లో కూడా మన కాళికామాత యొక్క స్టేజ్ వరకు చుట్టుపక్కల మూడు సైడ్లో కూడా మనకైతే గోడలు అయితే ఐరన్ రాడ్స్ తోటి అయితే వెల్డింగ్ వర్క్ అయితే కొలతలు చూసుకుంటూ అయితే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన స్టేజీ మెస్ కొట్టడం కోసమని చిన్న చిన్న ఐరన్ రాడ్స్ తోటి కూడా మనకైతే మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే చేసుకోవడం జరుగుతుంది. త్వరగా అయితే మన బడా గణేష్కి సంబంధించిన వర్క్ అయితే చాలా వర్క్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. మన బడా గణేష్కి సంబంధించిన పాదాల వర్కే కానీ టోటల్ వర్క్ అయితే విగ్రహాల తలల వర్క్ కూడా అయితే కంప్లీట్గా అయితే వెల్డింగ్ వర్క్ అయితే అయిపోవడం జరిగింది. ఇంకా మెస్ వర్క్ అయితే వెల్డింగ్ వర్క్ చేసిన తర్వాత అయితే మనకైతే 2-3 డేస్లో అయితే మనకైతే మన బడా గణేష్ యొక్క మట్టి వర్క్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాతనైతే మనకైతే ఇంకా చాలా తక్కువ రోజులే మన బడా గణేష్కి రోజులు వినాయకుని పండుగ అయితే ఉన్నది కాబట్టి త్వరగా అయితే వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతిదీ అయితే కొలతలు అయితే చేంజ్ కాకుండా ఉండడం కోసం అని అయితే ప్రతిదీ బ్లూ ప్రింట్ అయితే తీసుకొని అయితే మనకు వెల్డింగ్ వర్క్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. మనం దూరం నుండి ఒకసారి చూసినట్లయితే మనకైతే ఇప్పుడు మన బడా గణేష్ యొక్క వర్క్ అయితే దాదాపుగా అయిపోయింది. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ స్టేజ్ కానీ రైట్ సైడ్ కానీ స్టేజ్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మీరైతే ఈ ఛానల్ని అయితే ఫాలో కాండి. వినాయకునికి సంబంధించిందే కాకుండా నెక్స్ట్ వీడియో అయితే మన హైదరాబాద్లోనే హైయెస్ట్ విగ్రహమైన 72 ఫీట్స్ ఉన్న మట్టి విగ్రహం అయితే మీకైతే చూపెట్టడం జరుగుతుంది. చాలా బాగా వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. బాయ్.